నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేనుచెలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈనాటి చేనుచెలక కార్యక్రమంలో భాగంగా మిరప సాగు, యాజమాన్యం, సస్యరక్షణ గురించి వైకే ల్యాబొరేటరీస్ అధినేత వెంకటరమణ గారు వివరిస్తారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే వెంకటరమణ గారు. నమస్తే మేడం. సో ప్రస్తుతం మిర్చి ఏ దశలో ఉంది, ప్రాంతాల వారీగా ఏ విధంగా ఉందో వివరించండి. మొదటగా ఇప్పుడు మిర్చి రాయలసీమలో కొంచెం అడ్వాన్స్డ్గా ఉందండి. రాయలసీమ అంటే కర్నూలు అటు సైడు, మన తర్వాత ఈ కడప జిల్లా, కర్నూలులో ఎక్కువగా ఉంది, ఒక 90 to 120 డేస్ మధ్యలో ఉంది. తర్వాత తెలంగాణలో వచ్చేసి కొంచెం ఖమ్మంలో ఒక 60-65 డేస్లో ఉంది. వరంగల్లో వచ్చేసి కొంచెం తక్కువ 45 to 60 డేస్ మధ్యలో ఉంది. సో ఆంధ్రాలో వచ్చేసి కొంచెం అది కూడా గుంటూరు అవి 60 డేస్ అబోవ్ ఉన్నాయి. సో వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్కలు కొన్ని చనిపోతున్నాయి. స్టిల్ వాళ్ళు ఇంకా ప్లాంటేషన్ చేస్తూనే ఉన్నారు. ఓకే సార్. అలాగే మిర్చి పంట సాగులో ఇప్పుడు ఆర్గానిక్ అలాగే సేంద్రియం అనే మాట వినిపిస్తోంది. మనకి ఆర్గానిక్ విధానంలో ఎంత మేర లాభసాటిగా ఉంటుంది? సో ఈ ఆర్గానిక్, సేంద్రియం, ఆర్గానిక్, కెమికల్ ఫామ్ ఇది కల్టివేషన్ అంటే ఆర్గానికే చాలా బెస్ట్ అండి. సో ఆర్గానిక్ ఏమవుతుందంటే మనకు పెస్టిసైడ్స్ వాడడం వల్ల కొంచెం మొక్క తొందరగా స్ట్రెస్కి గురవుతుంది. సో ఆర్గానిక్లో చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకు అంత ఆశించిన రిజల్ట్ రాకపోయినా కూడా సో లాంగ్ రన్లో బాగుంటుంది అది. సో తర్వాత తెగుళ్ళు, తర్వాత ఈ మనకు పెస్ట్, ఇవి చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రైతులను ఇబ్బంది పడుతున్న వైరస్ తెగుళ్ళ గురించి, వాటి గురించి పూర్తి వివరాలు వెల్లడించండి. 82 రకాల వైరస్లు ఉన్నాయండి. 82 రకాల వైరస్లు. సో ప్రధానంగా మిరపలో వచ్చేసి జెమినీ వైరస్, ఎల్లో మొజాయిక్ వైరస్, సో ఇవి ప్రధానంగా మనకు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. 3 to 4 టైప్స్. ఒకటి ఎయిర్ బాండ్ డిసీజు, 2 సాయిల్ బాండ్ డిసీజు, 3 వచ్చేసి సీడ్ బాండ్ డిసీజు. సో ఎయిర్ బాండ్ డిసీజ్ అంటే మన ఎయిర్ ద్వారా వస్తుంది. సో మేబీ వాహకాలు మనకు ఇవి వైట్ ఫ్లై, ఆ తర్వాత ట్రిప్స్, మైట్స్, అఫిడ్స్, వీటి వల్ల వస్తుందన్నమాట. తర్వాత సీడ్ బాండ్ డిసీజ్. ఈ సీడ్ ఏమవుతుందంటే మనము వైరస్ వచ్చిన చెట్టు నుంచి సీడ్ తీస్తాం. సో ఆ సీడ్ తీసినప్పుడు దాని నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు స్ట్రెస్కు గురవుతుందో, సో డ్యూ టు మనకు సర్కమ్స్టాన్సెస్, క్లైమేట్ కండిషన్ బాగాలేకుండా ఇలాంటి టైంలో అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది వైరస్. సో అది సీడ్ బాండ్ డిసీజ్. నెక్స్ట్ వచ్చేసి మనకు సాయిల్ బాండ్ డిసీజ్. సాయిల్ బాండ్ డిసీజ్ అంటే ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 10 to 12 years నుంచి మనకు క్రాప్ రొటేషన్ చేయకుండా ఇదే క్రాప్ మీద మనం ప్రతి ఇయర్ వేస్తుండడం వల్ల ఏమవుతుందంటే భూమిలో కూడా దాని రెసిడ్యువల్స్ ఉండిపోతాయి, అవశేషాలు. సో అవి ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ మనం వాటర్ పెట్టంగానే సో ఆ స్పోర్స్ అనేవి మళ్ళీ జర్మినేట్ అయ్యి ఇట్ విల్ స్టార్ట్ అగైన్. సో ఇదేంటంటే సాయిల్ బాండ్ డిసీజ్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్గా అంటే మనకు చెట్టు ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు మన పని వాళ్ళు వీళ్ళు ఒక మొక్క నుంచి ఒక మొక్కకి అట్లా వెళ్తుంటారు కదండి. సో అదొకటి ఫిజికల్. సో అలాగే పనిముట్లు ఉంటాయి మనకు, చిన్నచి మనం చేస్తాం కదా, పనులు చేస్తాం కదా, దాని ద్వారా కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఫిజికల్. సో ఈ రకంగా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అసలు వైరస్ అంటే ఏంటి? సో ఆ వైరస్కి వచ్చినప్పుడు మొక్క ఎందుకు ఎదగదు? వైరస్ అంటే ఏం లేదండి, ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ వైరాన్ పార్టికల్స్. సెల్స్ ఉంటాయి, లీఫ్ ఉంటుంది కదండి, లీఫ్కి పైన ఒకటి మనకు లేయర్ లాగా వస్తుంది, కుటికల్ లేయర్ అంటాం దాన్ని. సో దాని లోపల దాని అడుగు భాగాన వైరాన్ పార్టికల్స్ ఉంటాయి. వైరాన్ పార్టికల్స్ అంటే మనము అది వైట్ ఫ్లై కానీ ట్రిప్స్ కానీ అవి స్క్రాచ్ చేసినప్పుడు, ఆ రసం పీల్చినప్పుడు దానిలో ఉన్నటువంటి వైరాన్ పార్టికల్స్ అక్కడ పోయేసి క్యూటికల్ లేయర్ కింద మొత్తం ఇట్లా ఒక ప్రోటీన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది, గట్టిగా గోడలాగా ఫామ్ అవుతుంది. అప్పుడు ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు కిరణజన్య సమయక్రియ జరగదు, ఆ లీఫ్ తీసుకోదు. ఆ లీఫ్ తీసుకోదు కాబట్టి ఏమవుతుందంటే ఆ చెట్టు అనేది ఆ పిండి పదార్థాలని, గ్లూకోజ్ని తయారు చేసుకోక అట్లా గిడసబారిపోతుంది. సో ఈ స్ప్రెడ్ అవ్వడం వల్ల పంట ఒక చెట్టుకి ఒక 2 kgs to 3 kgs రావాల్సిన పంట మనకు రాదు. 500 grams లేదా ఈవెన్ 1 kg కూడా రాదు. సో అట్లాగా ఒక ఎకరాకి 35 క్వింటాల నుంచి 40 క్వింటాలు తీసేవాళ్ళు కూడా ఒక 25-26 క్వింటాల్స్తోనే స్టాప్ చేసేస్తారు. సో ఇది వైరస్. సో మా దగ్గర దీనికి నివారణ ఏంటంటే మాది కంప్లీట్గా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. సో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకు ప్లాంట్కి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. సో దాంట్లో వాడే మేము మెడిసినల్ హెర్బల్స్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసి ఆ వైరాన్ పార్టికల్స్ ఇందాక డిస్కస్ చేసాం కదండి, వైరాన్ పార్టికల్స్ ఆ లేయర్ ఉంటుంది క్యూటికల్ కింద, ఆ లేయర్ బర్స్ట్ అయిపోయి తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొత్త షూట్ వస్తుంది,
మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ సూర్యరశ్మి అవుతుంది, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ ఇవన్నీ పిండి పదార్థాలను తయారు చేసుకొని మొక్క మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో రైతులకు మేము చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక సాల్లో ఒక 100 మొక్కలు ఉంటే 5-6 మొక్కలకు మనకు ఆ వైరస్ సిమ్టమ్స్ కనపడంగానే వాళ్ళు మొక్కకు స్టార్ట్ చేసుకోవాలి, స్ప్రే స్టార్ట్ చేసుకోవాలి. స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మంచిగా పదును ఉండాలి, వాటర్ పెట్టాలి, వాటర్ పెట్టేసి బాగా చెట్టు మొత్తం తడపాలి. ఎందుకంటే ఆ కణజాలం లోపలికి పోవాలి. ఇది పెస్ట్లా కాదు, దోమ పురుగు అయితే ఆ మెడిసిన్ పడంగానే చనిపోతుంది. సో ఇదేంటంటే మన లోపల లేయర్ లోపల నుంచి మళ్ళీ కణజాలం, సెల్స్ లోపల నుంచి మళ్ళీ సెల్ లోపల చాలా ఉంటుంది, సైటోప్లాజ్మా, మైటోకాండ్రియా ఇవన్నీ టచ్ అవుతూ పోతుంది. ఆ మెడిసిన్ టచ్ అయ్యి మొత్తం అంతా చెట్టుకి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఓకే సార్, అలాగే మనం ఒక్కో కీటక నివారణకి తీసుకోవాల్సిన మందుల వివరాలు వివరించండి. అంటే ఇప్పుడు మొక్కలో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ మేడం, అది మొక్క నాటిన తర్వాత దానికి ఫస్ట్ సకింగ్ పెస్ట్ వస్తుంది మనకు, తామర పురుగు, నల్లి అంటాం వాటిని. సో వాటికి మేము బేసికలీ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో మా పద్ధతిలో ఏంటంటే స్టార్టింగే హెవీ కెమికల్స్ కొట్టకుండా లైట్ కెమికల్స్ అంటే మరి అంత పాయిజనస్ లేనివి, నీమ్ ఆయిల్ ఇలాంటివి స్ప్రే చేసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇవి కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా దీనికి మనం ఏం చేయాలంటే రైతులు పశువుల ఎరువు అసలు ఇవ్వడం మానేశారు. పొలాల్లో అసలు ఎరువే లేదు, అంతా కాంప్లెక్స్ ఎరువులే, మొత్తం కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి. మినిమం పశువుల ఎరువు కనీసం అంటే ఒక 10 టన్స్ ఇవ్వాలి ఒక ఎకరాకి. సో కాంప్లెక్స్ ఎరువులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రూట్ అనేది బర్న్ అవుతుంది. ఇవన్నీ అసిడిక్, ఇవన్నీ ఇనార్గానిక్ కెమికల్స్ ఎరువులు. సో దానివల్ల రూట్ బర్న్ అయిపోయి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచే రైతులు కూడా కెమికల్స్ స్ప్రే చేయడం స్టార్ట్ చేశారు. సో చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద కెమికల్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో దానివల్ల మొక్క కూడా బాగా స్ట్రెస్ అవుతుంది. న్యాచురల్గా పశువుల ఎరువు, దట్ ఈస్ కౌడంగ్, క్యాటల్ మ్యాన్యూరు, మనకు షీప్ మేకటి ఇవన్నీ వేస్తే ఏమవుతుందంటే కొంచెం సాయిల్లో వానపాములు అవి మనకు బెనిఫిషరీ ఇన్సెక్ట్స్ డెవలప్ అవుతాయి. డెవలప్ అయిన తర్వాత మొక్క నాటిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ మళ్ళీ న్యూట్రియంట్స్ అవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్టేజ్లో మేము రికమెండ్ చేసేది ఏంటంటే ఓన్లీ గో ఫర్ నీమ్ ఆయిల్. స్టార్టింగే పెద్ద పెద్ద కెమికల్స్ కొట్టేసి నెక్స్ట్ మళ్ళీ అదే స్ప్రే చేస్తే అది కంట్రోల్గా రాదు. అది సో స్టార్టింగ్ నుంచి టాలరేట్ అయిపోతుంది. అవును, అది స్టార్టింగ్ నుంచి కొంచెం షెడ్యూల్ వైజ్గా తీసుకోవాలి. అది మన నిపుణులు, అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఎలాగో రికమెండ్ చేస్తారు. సో ఆ విధంగా పోవాలి. సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకు ఫస్ట్ మొక్క స్ట్రాంగ్ అవ్వాలండి. మొక్క భూమిలో మనం పెట్టినప్పుడు ఆ స్టెమ్ ఎలా వస్తుంది, స్టెమ్ వీక్గా ఉందా లేదా, దానికి సంబంధించిన మందులు ఇలాంటి కొన్ని హ్యూమిక్ యాసిడ్ బేస్డ్, తర్వాత మా దగ్గర రూటెక్స్ అని ఉంటుంది. ఆ రూటెక్స్ ఎరువులో కలిపి వేయడమా లేదంటే చెట్టుకి డ్రించింగ్ చేయడమా ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మనకి ఇట్లా గుబురుగా వచ్చేస్తుంది బుష్ లాగా. సో ఇట్లా హైట్ పోకుండా కనుపుకి దగ్గర డిస్టెన్స్ తక్కువయ్యి ఇట్లా బుష్ లాగా వచ్చేస్తుంది. సో ఇది ఒక తామర పురుగు ఇది. రెండోది వచ్చేసి లద్దె పురుగు, పచ్చ పురుగు అని వస్తుంది. దానికి వాళ్ళు నార్మల్గా రైతులందరికీ స్ప్రే చేస్తుంటారు, ఇమిడాక్లోపిడ్ అని అవన్నీ. సో మేము రికమెండ్ చేసేది మా దగ్గర వాయు అనేది ఒక ప్రోడక్ట్ ఉంటుంది. దానికి జతగా ఏదైనా లైట్ పెస్ట్ది ఇమామెక్టిన్, బెంజేట్ అలాంటిది కలుపుకొని స్ప్రే చేస్తే సరిపోతుంది. సో ఇంకొకటి రైతులకు చెప్పేది ఏంటంటే రైతులు ఏం చేస్తున్నారంటే 3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు మొక్కల మీద. సో 3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే అసలు మొక్క ఉండదు. అది చాలా కెమికల్ టాక్సిసిటీ ఎక్కువైతుంది, ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, ఫ్రూట్ సెట్ కాదు. సో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అసలు వీక్లీ వన్స్ లేదంటే 5 days వన్స్ అట్లా స్ప్రే చేసుకోవాలి. సో మిరపలో ఈ సంవత్సరం చూస్తే ఎక్కువ తెగుళ్ళే వస్తున్నాయి బికాస్ ఆఫ్ హెవీ ఎక్సెస్ రైన్స్. సో తెగులలో అయితే మనము వైరస్ గురించి అలా డిస్కస్ చేసాము. సో అలాగే సెకండ్ వచ్చేసి మనకు మొక్క పెట్టిన తర్వాత స్టెమ్ రాటన్ వస్తుంది. మొదలు ఈ భూమి పైన ఉంటుంది స్టెమ్, అది మెత్తగా అయిపోయి నల్లగా అయిపోయి అది అక్కడ చనిపోతుంది. సో దానికి ఏదన్నా మనకు ఆర్గానిక్ బేస్లో మా దగ్గర అయితే క్యూరియల్ అని ఒకటి ఉంది, అది స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మచ్చ తెగులు అని వస్తుంది, సెర్కోస్పొరా. అంటే నేను ఇప్పుడు డిసీజ్ గురించి చెప్తున్నాను, ఆల్రెడీ ఇన్సెక్ట్స్ అయిపోయింది, పెస్ట్ తెగులు గురించి చెప్తున్నాను నేను. సో అంటే మొక్క పెట్టిన ఒక 10-15 days నుంచి ఫస్ట్ వచ్చేసి మనకి ఇది స్టెమ్ రాట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డాంపింగ్ ఆఫ్ అంటాం ఇంగ్లీష్లో, అది పైన చిగురు మాడుకుంటూ వస్తుంది. సో దీనికి కూడా కొంచెం మంచిగా వాళ్ళు తెగుళ్ళకి సంబంధించినవి హెక్సాకోనజాల్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కెమికల్. అయితే మా దగ్గర అయితే మేము వీ రికమెండ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్, దట్ ఈస్ క్యూరియల్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకు ఇది డాంపింగ్ ఆఫ్ అయిన తర్వాత మనకి లీఫ్ స్పాట్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ సెర్కోస్పొరా అంటాం. ఆ సెర్కోస్పొరా ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ కూడా సేమ్ రీజన్, మనం క్రాప్ రొటేషన్ చేయకుండా సంవత్సరాల తరబడి ఇదే పంటలు వేయడం వల్ల
మళ్ళీ దాని అవశేషాలు భూమిలో ఉండిపోయి అవి మళ్ళీ వాటర్ పెట్టంగానే ఇట్ విల్ స్పోర్ట్స్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్. మళ్ళీ వచ్చేసి మనకి ఎక్కడైనా రూట్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు ఆ రూట్ ద్వారా మొక్కకి లోపలికి వెళ్ళిపోయి దెన్ ఇట్ విల్ మల్టిప్లై. అది సర్కోస్పొరా వస్తుంది. దానికి కూడా హెవీ కాస్ట్లీ మందులు కొట్టకుండా కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటివి మనకు ఫంగిసైడ్, ఈ సాఫ్ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్షాల వల్ల విల్ట్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి. అంటే ఒక సాల్లో ఒక 20 మొక్కలు ఉంటాయి. ఆ 20 మొక్కల్లో 10 మొక్కలు మార్నింగ్ బాగుంటాయి, ఈవినింగ్ చూసరికి ఇట్లా తల వాల్చేస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ విల్ట్. ఆ విల్ట్ రోగం వస్తుంది. దానికి కూడా మనము కొంచెం బాగా సస్యరక్షణ అంటే నీట్గా పశువుల ఎరువు అవన్నీ వేస్తే కొంచెం లోపల బెనిఫిషరీ ఇన్సెక్ట్స్ అన్ని డెవలప్ అయ్యి కొంచెం దానికి కూడా ఛాన్స్ ఉంది. సో రైతులు ఏం చేస్తున్నారంటే దానికి కొంచెం మెటలాక్సిల్ అని, కాపర్ ఆక్సిక్లోరైడ్ అని ఇస్తున్నారు. బట్ కాపర్ ఆక్సిక్లోరైడ్, మెటలాక్సిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెస్ట్ కంట్రోల్ అవుతుంది. అంటే ఆ మైక్రోస్పోర్స్ కంట్రోల్ అవుతుంది. ఆల్రెడీ మనం మొక్క లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, రూట్లో ఉన్నది, అది డ్యామేజ్. అది దానికి ఏం చేయాలంటే కొంచెం రూట్ డెవలప్ చేసుకోవాలి మనం. రూట్ డెవలప్ చేసుకోకపోతే సో ఆ రూట్ డెవలప్ కాదు, ఇంకా మొక్క అప్టేకింగ్ ఉండదు. మినరల్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఈ వాటర్ కానీ అప్టేకింగ్ లేకపోతే మొక్క చనిపోతుంది. సో మేము స్ట్రాంగ్లీ రికమెండ్ ఏం చేస్తున్నామంటే మా దగ్గర విల్ట్ స్పెషల్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. దాంట్లో స్టాప్ విల్ట్ అండ్ రూటెక్స్ ఈ కాంబినేషన్లో మేము పైన స్ప్రే చేయిస్తాము, కింద స్టెమ్ దగ్గర కూడా మేము పోయిస్తాం. ఆ స్ప్రేయర్ నాజిల్ ఉంటుంది కదండి, అది తీసేసి చేయిస్తాం. చేస్తే ఒక 3 daysలో ఆ రూటు, మదర్ రూట్ ఉంటుంది ఒకటి, దానికి లాటరల్ రూట్ ఉంటుంది. ఆ లాటరల్ రూట్కి రూట్ హెయిర్ ఉంటుంది. ఆ రూట్ హెయిర్ ఎక్కువ ఇచ్చేసి ఇట్లా స్ప్రెడ్ అయ్యి మళ్ళీ పోషకాలను తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ కొంచెం మొక్క స్టార్ట్ అవుతుంది. మొక్క మళ్ళీ అది గ్రోత్ స్టార్ట్ అయ్యి చిగుర్లు స్టార్ట్ అయ్యి దెన్ ఇట్ విల్ స్టార్ట్ దేర్ ఓన్ ప్రాసెస్. సో ఇదొక డిసీజు. ఈ వింటర్ సీజన్లో మెయిన్ ఈ మనకు బూడిద తెగులు అని వస్తుంది ఒకటి. అది ఆకు కింద వైట్గా వచ్చేస్తుంది ఇట్లా. సో దానివల్ల కూడా ఫ్లవర్ డ్రాప్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఫ్రూట్ సెట్ కాదు. ఫ్రూట్ వచ్చినా కూడా చిల్లీకి లేయర్కి మనకు డిసీజ్ వచ్చి మెత్తగా రాట్ వస్తుంది. ఆ రాట్ రావడం వల్ల ఇప్పుడు మార్కెటింగ్ యాడ్కి తీసుకెళ్తే క్వాలిటీ లేదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు ఈ సర్కోస్పొరా అండ్ బ్యాక్టీరియల్ అండ్ ఈ పౌడరీ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ దీనికి సంబంధించినటువంటి ఇవి. సో 50% వైరస్తో పోతుంటే 50% ఇలా అవుతుంది. సో మెయిన్ మిర్చి పంట తెగులుతోనే బాగా ప్రాబ్లం అవుతుందండి. అలాగే వెంకటరమణ గారు, మనకి ప్రస్తుతం మిరప సాగు చేస్తున్న రైతులు ఈ శీతాకాలంలో ఆచరించాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి వివరించండి. ఎస్ మేడం, మనం ఇందాక అనుకున్నాము శీతాకాలంలో ఈ బూడిద తెగులు, ఈ సర్కోస్పొరా వస్తుంది. సో ఏంటంటే వాటర్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మంచు పడుతుంది, మంచు పడినప్పుడు ఆ కాయల మీద వాటర్ మార్కింగ్ అలాగే ఉండిపోతుంది. సో దానికి కొంచెం సస్యరక్షణ స్ప్రేలు చేసుకోవడం, కంటిన్యూస్ స్ప్రేలు చేసుకోవాలి. స్ప్రేలు కూడా అట్లా పైన 3-4 సార్లు స్ప్రే చేసుకోవడం కాదు, కొంచెం బాగా కాయ మీద కూడా తడవాలి. అది తడిస్తేనే డిసీజ్ కంట్రోల్ అవుతుంది. దానికి కొంచెం బలం కూడా కావాలి. అలాంటి టైంలో మనము పైన పిచికారీ చేసేటివి ఎన్పీకే కానీ లేదంటే కింద వేయడం కష్టమే, ఎందుకంటే ఒక 60-75 days అవగానే 2 కలిసిపోతాయి, కింద వేయడం కష్టం. సో స్ప్రేలే స్టార్ట్ చేసుకోవాలి. పిచికారీ బాగా కొంచెం బలం కావాలి ఆ టైంలో. అంటే కింద ఆల్రెడీ 2 వరుసలు వచ్చేసి ఉంటాయి కాయలు. సో దాన్ని దాటుకొని మళ్ళీ ఫ్లవరింగ్, ఫ్రూట్ సెట్ కావాలంటే కొంచెం ఎనర్జీ కావాలి మొక్కకి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం అమినో యాసిడ్ బేస్డ్ ఏదైనా ఉంటే రికమెండ్ చేస్తున్నాం మేడం. ఓకే. అలాగే మిరప సాగుతో పోషక విలువల యాజమాన్యం, అలాగే ధాతు లోపాల వల్ల వచ్చే సమస్యలు, నివారణ చర్యల గురించి కూడా చెప్పండి. మిరపలో ధాతు లోపం అంటే మెయిన్ మనకు ఇది ఐరన్ డెఫిషియన్సీ ఒకటి వస్తుంది, జింక్ డెఫిషియన్సీ వస్తుంది. సో దీనివల్ల కొంచెం సైజు రాకపోవడం, సో కలర్ రాకపోవడం ఇవన్నీ ఉంటుంది. మనం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఈ వీటిల్లో ఏదో ఒక స్ప్రేలో న్యూట్రియంట్స్ మనకు ఫార్ములా 4 అలా వస్తుంది, అది మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటే అది కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. అది మొత్తం అంతా ఎనర్జీ లెవెల్స్ అవన్నీ పెరిగి మళ్ళీ బాగా రెడీ అవుతుంది మొక్క. కొంచెం న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉంటే అట్లా కవర్ అవుతుంది. మిరప సాగులో రైతులు ఆచరించాల్సిన ముఖ్యమైన ఎరువులు, అలాగే నీటి యాజమాన్య పద్ధతులు. ఇందాక మనం అనుకున్నాం కదండి, మనం మొక్క పెట్టేటప్పుడు ఒక 3-4 సార్లు బాగా ప్లవ్ వేసి దుక్కి దున్నాలి. బాగా డీప్ ప్లవ్ వేసుకోవాలి. లోపలికి ప్లవ్ వేసుకొని దున్నితే మన లోపల ఉన్నటువంటి ఇప్పుడు ఈ మైక్రోస్పోర్స్ ఆ క్రాప్ రొటేషన్ చేయకుండా మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకు ఎండిపోయి మొత్తం అదంతా క్లియర్ అవుతుంది. కొంచెం అవి ఎండిపోయిన ఆకులు అవన్నీ పక్కకు తీసి తగలబెట్టేసి, సో ఈ లోపల బాగా డీప్ ప్లవ్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని అవశేషాలు కొంతవరకు డ్రై అవుతాయి. డ్రై అయినప్పుడు బాగా మనకు పంటకి ఈ ప్రాబ్లం రావు, డిసీజెస్ చాలా తక్కువ వస్తాయి. సో అలాంటి టైంలో ఒక 10 టన్నుల ఎరువు తీసుకోవాలి.
సో ముఖ్యంగా మేము అబ్జర్వ్ చేసిందంటే ప్రతి రైతు పశువుల ఎరువు అసలు వేయడమే లేదు. సో పశువుల ఎరువు వేయకపోతే అసలు రాను రాను రోజుల్లో కల్టివేషన్ కష్టం. పశువుల ఎరువు లేకపోతే అసిడిక్ అవుతుంది మొత్తం. అసిడిక్ అంటే మనం ఇప్పుడు సోడా తాగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మొత్తం రూట్ బర్న్ అవుతుంది. మొక్క ఒక 10 మొక్కలు బాగుంటే 2 మొక్కలు బాగుండవు. ఇలా ప్రాబ్లమ్స్ మేడం. పశువుల ఎరువు, మేకల ఎరువు, ఈ తర్వాత వర్మీ కంపోస్ట్ ఇలాంటి కంపల్సరీగా భూమిలో ఇచ్చుకుంటే మనకు కొంచెం బెనిఫిషరీ వానపాములని ఇంకోటని మనకు డెవలప్ అయ్యి కొంచెం వాటికి కింద రూట్ జోన్లో బాగా గుల్లబారిపోతుంది. మొత్తం సాయి లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే రూట్ బాగా పెనట్రేషన్ అవుతుంది, సాగుతుంది, బాగా ఈజీగా సాగుతుంది అది. సో ఈ టైప్లో ఎరువులు చేసుకుంటే మంచిది. కాంప్లెక్స్ ఎరువులు అంటే ఇంకా మనకు ఫ్లవర్ రాకముందంతా కొంచెం నత్రజని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నత్రజని, పొటాషు, ఆ నత్రజని, ఫాస్ఫరస్ ఎక్కువ ఉండాలి. ఫ్లవర్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం పొటాష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. కాయ పడిన తర్వాత ఫాస్ఫరస్. సో ఇట్లా వాళ్ళకి ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇప్పుడున్న కాంప్లెక్స్ ఎరువులో నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కాంప్లెక్స్ ఎరువులకి ఏం ప్రాబ్లం లేదు, బాగా వాళ్ళు వేస్తున్నారు. ఓన్లీ ఆర్గానిక్ మాన్యూరే ఇంప్రూవ్ చేసుకోవాలి రైతులు. సీరియస్లీ చెప్తున్నాను మేడం. ఆర్గానిక్ మాన్యూర్, ఆర్గానిక్ కార్బన్స్ లేకపోతే పంట తీయలేము. ఆల్ డిసీజెస్ ఇంకా అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎంతో కొంచెం పశువుల ఎరువు వేసుకోవాలి. ఓకే, అలాగే మనకి ఎప్పుడైనా సరే ఏ పంట వేసినా పూత దశలో రైతులు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది పంటకి. మిరప సాగు చేసే రైతులు పూత దశలో పూత రాలకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని నివారణ చర్యలు ఏంటి? పూత దశలో ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు పూత 2 రకాలుగా రాలుతుంది మా అనాలిసిస్ ప్రకారం. ఒకటి ఆ పూతలో పురుగు లాంటిది వస్తుంది, అది. ఆ తర్వాత పౌడర్ మిల్లు, డౌనీ మిల్లు, బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజ్ వల్ల కూడా పూత రాలుతుంది. ఆ పూత రాలడానికి సిమ్టమ్ ఏంటంటే కింద ఆకులు ఎల్లో అవుతాయి. కింద ఆకులు ఎల్లో అయిపోయి అది సర్కోస్పోరా స్పాట్ వస్తుంది. సర్కోస్పోరా స్పాట్ అంటే మనకు ఎల్లో రింగ్ వచ్చి మధ్యలో గ్రే కలర్లో ఉంటుంది. అది ఇట్లా మనం ఆకు తీసి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎల్లో కలర్ రింగు, తర్వాత గ్రే కలర్ ఉంటుంది. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్లవర్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది. అది ఎందుకు డ్రాప్ అవుతుందంటే కింద మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల అది డ్రాప్ అవుతుంది. సన్లైట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అది వస్తుంది. తర్వాత పౌడర్ మిల్డ్ వల్ల కూడా ఒకసారి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. ఈ పూతలో పురుగు అనేది కొంచెం సివియర్గానే ఉంది. ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. దానికి కెమికల్స్లో వాళ్ళు ట్రైజోఫాస్ ఇవి కొడుతున్నారు. మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే మా దగ్గర వాయు ప్లస్ నీమ్ ఆయిల్ కాంబినేషన్లో ఒక 2-3 స్ప్రేలు కంటిన్యూస్గా చేసుకుంటే అది కంట్రోల్లోకి వస్తుంది మేడం. అలాగే మనకి మిర్చి సాగులో కోత దశలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోత దశలో కొంచెం కింద వాటర్ మాయిశ్చర్ ఎక్కువ ఉండకుండా, ఆ కాయలు అనేవి కింద తగలకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి కూడా వెంటిలేషన్ బాగా తగిలేటట్టు చూసుకోవాలి. అవి కటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి కెమికల్స్ ఏమి స్ప్రే చేయకూడదు. డ్రై కండిషన్లో మంచి గట్టు మీద ఇట్లా సిమెంటు పూత పూసిన వాటి మీద బాగా ఎండబెట్టి డ్రై చేసుకోవాలండి. ఖమ్మం లాంటి జిల్లాల్లో మనం చూస్తున్న మిరపకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అసలు కారణం ఏంటి? ఖమ్మము ఏంటంటే దేర్ ఆర్ 2 రీజన్స్. ఒకటి, ఖమ్మంలో చాలా వరకు అంతా తేజ వెరైటీ ఇస్తారు. తేజ సీడ్ ఎక్కువ ఉంటుంది. తేజ సీడ్ బై డిఫాల్ట్ మంచి రెసిస్టెన్సీ వెరైటీ. అది మంచి రెసిస్టెన్సీ వెరైటీ. ఆ సీడ్లో ఏమవుతుందంటే ఎటువంటి తెగుళ్ళు వచ్చినా కూడా తొందరగా తిప్పుకుంటుంది. అది ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది దానికి. అందులో అక్కడ వాతావరణం వల్ల వాతావరణం మేడం, వాతావరణము తర్వాత సీడ్ కూడా అది వాళ్ళందరూ మొత్తం తేజ రకం వేస్తారు. అంటే చాలా రకాలు ఉన్నాయి. తేజ వెరైటీ ఉంది, తర్వాత డీలక్స్, నెంబర్ 5 ఇవన్నీ నాటు వెరైటీస్ అనమాట. సీడ్ నుంచి తీస్తారు. ఇవేంటంటే ఇవి కంపెనీ హైబ్రిడ్ సీడ్స్ ఇవి. సో వాళ్ళు సీడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు వదిలేస్తారు. పెద్ద సింజెంటా కంపెనీ, అలాగే 5531 ఉంది. సో ఇవన్నీ ఏంటంటే సీడ్ ప్రాసెసింగ్ చేసి ఇస్తారు కాబట్టి ఇవి హైబ్రిడ్ సీడ్స్. సో వీటికి కొంచెం డిసీజ్ వచ్చినా కూడా మనం స్ప్రే చేసి కొంచెం 2-3 స్ప్రేలు చేయగానే మళ్ళీ అవి టర్న్ అవుతాయి. సో అవి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఖమ్మంలో ఎక్కువ కెమికల్స్ వెళ్ళరు మేడం. ఖమ్మంలో కొంత ఆర్గానిక్ చేస్తున్నారు, అంటే అన్ని చోట్ల చేస్తున్నారు, కానీ ఖమ్మంలో కొంత ఎక్కువ ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నారు. పశువుల ఎరువు వేసుకుంటారు, ఇవి కూడా కొంచెం బాగానే చేస్తున్నారు. సో అందువల్ల అక్కడ కొంచెం రెసిడ్యువల్స్, కెమికల్ అవశేషాలు తక్కువ ఉన్న వెరైటీ దొరకచ్చు మిరప. అలాగే పూర్తిగా మిరపను జీవరసాయనాలు, జీవకారక నియంత్రణ పద్ధతుల్లో చేసే అవకాశం ఉందా? ఉందండి. దాని గురించి ఏమైనా కొంచెం వివరిస్తారా? ఇప్పుడు ఏంటంటే అది మనము మీరు అన్నది ఆర్గానిక్ పద్ధతిలో చేసి అంటున్నారు, అంతే కదండి. ఆర్గానిక్ పద్ధతిలో అంటే సో మనం స్టార్టింగ్ నుంచి ఈ కెమికల్స్ ఏమి స్ప్రే చేసుకోకుండా మేమైతే ఒక చార్ట్ ఇస్తాం. మొక్క నాటిన తర్వాత ఒక 15 డేస్కి ఏం స్ప్రే చేయాలి, ఆ తర్వాత 25 డేస్కి ఏ కాంబినేషన్ స్ప్రే చేయాలి, ఇట్లా మేము కంటిన్యూగా ఒక 150 డేస్ వరకు
మేము మొత్తం అంతా డిజైన్ చేసాము. దీంట్లో కెమికల్ రెసిడ్యూవల్స్ లిమిటెడ్లోనే ఉంటుంది. అంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకు ఉండాల్సిన లిమిట్లోనే ఉంటుంది అది పెస్ట్, అంతకుమించి పోదు. సో ఇట్ ఈస్ పాసిబుల్. మన ఫార్మర్స్ చాలామంది నాకు తెలిసి ఒక 200-300 ఏకర్స్ మేము చేస్తున్నాం ఇలాగ. ఆల్ కంప్లీట్ ఆర్గానిక్. కాకపోతే ఒక పురుగు దగ్గర కొంచెం కెమికల్ స్ప్రే చేయాల్సి వస్తుంది. అది కూడా మేము ఇప్పుడు కొంచెం ఈ బయో ఇన్సెక్టిసైడ్ మెటారైజం, వెర్టిసిలియం ఇవి ఉన్నాయండి. దాంతో కూడా ట్రై చేస్తున్నాము. అది కూడా సక్సెస్ అవుతుంది 100%. సో ఇన్ ఫ్యూచర్ ఆర్గానిక్తోనే పండియచ్చు. మిరపే కదా ఎనీథింగ్. ఇంతకుముందు అంటే కెమికల్ ఆల్టర్నేటివ్ లేదు. సో వీ హ్యావ్ టు స్ప్రే కెమికల్, లేదంటే పంట పోతుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆర్గానిక్ కూడా వచ్చాయి. అంటే ఆర్గానిక్ అంటే అందరూ ఆర్గానిక్ చెప్పడం కాదు, దెర్ ఈస్ అ సర్టిఫికేషన్ బాడీ ఒకటి ఉంటుంది. మన ప్రోడక్ట్స్ నిజంగా సర్టిఫై చేశారా లేదా, సర్టిఫై చేస్తే ఏ పారామీటర్లు సర్టిఫై చేశారు, ఇట్స్ రియల్లీ ఆర్గానిక్ కాదా, ఇవన్నీ చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి మేడం. అలాగే వెంకటరమణ గారు, ఎక్కువ మీరు ఇప్పుడు చెప్పారు ఎక్కువ కెమికల్ స్ప్రే చేయడం వల్లే పంట సరిగ్గా అవ్వకుండా ఉంటుంది, మనకి అభివృద్ధి చెందకుండా ఉంటుంది అని చెప్పారు కదా. సో కెమికల్ స్ప్రే చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఎస్ మేడం, కెమికల్ ఎక్కువ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు హైట్ పెరుగుతుంది, దానికి రావాల్సిన ఫ్లవర్ రాదు, దానికి కావాల్సిన ఫ్రూట్ సెట్ కాదు. ఒక మిరప పంటలో రెడ్ చిల్లీ తీసుకుంటే ఒక మొక్క నుంచి అప్రాక్సిమేట్గా 2 kg వరకు కాయలు తీయచ్చు. సో ఈ కెమికల్స్ స్టార్టింగ్ నుంచి ఒక 12-13 days నుంచే అవి కెమికల్ స్ప్రే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఏ స్టేజ్లో చేయాలో తెలుసుకోవాలి రైతులు. వాళ్ళు 12 days 13 days అప్పుడు ఇప్పుడు 90 daysలో స్ప్రే చేయాల్సిన కెమికల్ అప్పుడు స్ప్రే చేస్తున్నారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఫ్లవర్ సెట్ కాదు, చిగురు రాదు, చిగురు మీద బాగా స్ట్రెస్ వస్తుంది, ఆ చివరి ఆకు మొత్తం అంతా ఇట్లా లావుగా ఉబ్బిపోతుంది అనమాట. అది తెలియదు, రైతులకు కూడా తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పురుగు వస్తుందండి, ఒక పచ్చ పురుగు కనపడుతుంది, పచ్చ పురుగుకి నీమాయిలతో పోతుంది, పెద్ద పెద్ద కెమికల్తో కూడా పోతుంది. సో రైతు ఏం ఆలోచిస్తారు, ఈ పురుగు ఎలాగైనా చనిపోవాలి, నేను కెమికల్ కొట్టాలి అని 90 days 80 daysలో రికమెండ్ చేయాల్సిన కెమికల్ అప్పుడే స్ప్రే చేస్తున్నాడు. సో ఏమవుతుంది, అది పురుగు పోతుంది కానీ ఆ సైడ్ ఎఫెక్ట్ చూడడం లేదు, కెమికల్ టాక్సిసిటీ. అట్లా కెమికల్స్ అనేటివి ఆ రెసిడ్యూవల్స్ మొక్కలోనే స్టార్టింగ్ స్టేజ్ నుంచే బాగా బిల్డప్ అయిపోయి మనకు కోత దశకు వచ్చేసరికి ఈవెన్ చెక్ చేస్తే మనం చాలా ఎక్కువ వస్తుంది, లిమిట్ కన్నా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల పాయిజన్స్, ఇప్పుడు ఈ కెమికల్ సైడ్ ఎఫెక్ట్సే మనకి ఇవన్నీ డయాబెటిక్స్, తర్వాత క్యాన్సర్, ఇవన్నీ బికాస్ ఆఫ్ దిస్ కెమికల్స్. సో ఈ కెమికల్ చేయండి, స్ప్రే చేయండి, అది లిమిటెడ్. వాళ్ళు మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ లిమిట్లో ఉంటుంది. 2 ml/L అన్నప్పుడు 2 ml/L స్ప్రే చేయాలి. అది ఏ దశలో చేయాలి, 80 daysకి చేయాలా, 75 days చేయాలా, అవన్నీ ఉంటుందండి. సో మన రైతులు ఇట్లా చేయడం వల్ల కెమికల్ టాక్సిసిటీ పెరిగిపోతుంది. దానికి మొక్కకే కాదు, సాయిల్ కూడా ప్రాబ్లంలో ఉంటుంది. మన సాయిల్ కూడా రెసిడ్యూవల్స్ వచ్చేస్తాయి. సో సాయిల్ అంతా ఎప్పుడు డిపాజిట్ అవుతూనే ఉన్నాయి సాయిల్లో. మరి దాన్ని ఎట్లా రీసైక్లింగ్ చేయాలి మనం. సో అందుకోసం ఆర్గానిక్ పద్ధతిలో కొంచెం ఆర్గానిక్ మాన్యూరు, ఇది కార్బన్ శాతం తగ్గిపోయింది. కార్బన్ శాతం అంటే ఏంటంటే ఆర్గానిక్ కార్బన్స్ ఉండడం వల్ల సాయిల్లో వేరే కీటకాలు కూడా, అంటే బెనిఫిషరీ ఫంగస్, ఇవన్నీ దానివల్ల సగం మనకు మంచిది, దానివల్ల సగం పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ కెమికల్స్ ఇవన్నీ అడ్డుగోలుగా స్ప్రే చేయడం వల్ల ఆల్మోస్ట్ సాయిల్ పాడవుతుంది, ఎయిర్ పాడవుతుంది, మనుషుల ఆరోగ్యం పాడైపోతుంది, మొక్క కూడా స్ట్రెస్కి గురై మొక్క కూడా ఎదగడం లేదు. సో మేము చెప్పడం ఏంటంటే స్టార్టింగ్ నుంచే కొంచెం చూసుకోండి, పచ్చపురుగు ఉంది, ఏదో చిన్నది ఇమామెక్టిన్ బెంజేట్ లేదా నీమాయిల్ ఇలాంటివి కొట్టుకోండి. దానికి చెప్పకూడదు పేరు, కాస్ట్లీ కెమికల్స్ కొడుతున్నారు, దానివల్ల కొంచెం స్ట్రెస్ గురవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ ఫుడ్కే ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే మరి పూర్తిగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ఆర్గానిక్ మిరప సాగు వైపు మరలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పట్లో అయితే కొంచెం కష్టమే మేడం, ఎందుకంటే చాలా అవేర్నెస్ రావాలి. ఆర్గానిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆర్గానిక్ అనేది రైతులు మైండ్ ఎట్లుందంటే ఆర్గానిక్ అంటే తక్కువ రిజల్ట్ వస్తుంది, ఎక్కువ పంట రాదు. సో ఇట్లా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అది కాదు, ఆర్గానిక్లో కెమికల్స్ కన్నా డబల్ త్రిబుల్ వస్తుంది. కెమికల్స్లో 35 క్వింటాలు పండిస్తే ఆర్గానిక్లో 40 క్వింటాలు పండించచ్చు, చాలా ఉంటుంది. ఆర్గానిక్ అంటే దేర్ ఆర్ సో మెనీ ప్రాసెస్, జీరో బడ్జెట్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్ ఫార్మింగ్. సో దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది, నేషనల్ ప్రాజెక్ట్ ఆర్గానిక్ ప్రొడక్షన్, NPOP అంటారు. వాళ్ళు ఎంత మోతాదులో ఉండాలి, ఎంత మోతాదులో న్యూట్రియంట్స్ ఉండాలి, వాళ్ళు డిజైన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఆర్గానిక్. సో ఇంకోటి జీరో బడ్జెట్ ఫార్మింగ్, మన పాలేకర్ గారు వీళ్ళు ఉంటాయి కదండి, మన పశువుల గో ఆధారిత అంటాను చూసారా, సో అది పశువులతోనే చేస్తారు.
సో ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇంకేం ఉండదు అసలు, కొండల్లో వాటిలో పెరుగుతుంటుంది చూసారా, ఇట్స్ కాల్డ్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా రెవల్యూషన్. ఇప్పుడు మంచి ఈల్డింగ్ వస్తుంది, బాగా భూమి సారవంతమవుతుంది. అంటే ఈ సంవత్సరం కొంచెం తగ్గినా కూడా నెక్స్ట్ ఇయర్ మనకు లాంగ్ రన్లో బాగుంటుంది అది. సో కొన్ని కంపెనీలు వచ్చాయి ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం బాగా నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు వీళ్ళు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన పెద్ద పెద్ద సైంటిస్టులు, ప్రొఫెసర్లు ఏం చేస్తున్నారంటే ఆర్గానిక్ కల్టివేషన్కి స్టార్ట్ చేస్తున్నారు. కమర్షియల్గా వయబుల్ ఇది కమర్షియల్గా వయబుల్, మనం చేసుకోవచ్చు. కొంచెం స్టార్టింగ్ గైడెన్స్ తీసుకొని ఆర్గానిక్ పద్ధతిలో బాగా పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ వేస్తే అసలు ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం లేదు, పైన స్ప్రేలు వేసుకుంటే ఇట్స్ మోర్ ఎనఫ్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆల్మోస్ట్ డిసీజ్ సగానికి సగం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకే ఎక్కువ డయాబెటిక్ ఇవన్నీ ఉన్నాయంటే బికాస్ ఆఫ్ కెమికల్ టాక్సిసిటీ ఓన్లీ. మా లెక్క ప్రకారం వైకే ల్యాబొరేటరీస్, దెర్ ఇస్ నో సైంటిఫిక్ రీజన్, బట్ మేము చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీతో. ఓకే, ధన్యవాదాలు వెంకటరమణ గారు. మిర్చి సాగు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి చేయాల్సిన నివారణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాది ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇవి ఏంటంటే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, మెయిన్లీ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్, ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్తో మేము పెస్టిసైడ్ చేస్తాము, తర్వాత ఇది ఫంగిసైడ్ చేస్తామండి. మేము ఎస్పెషల్లీ ఈ మిర్చికి, పపాయకి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. పపాయలో అయితే కొంచెం మంచి రిజల్ట్స్ బాగా 99% వచ్చాయి. సో మిర్చి మీద స్టార్టింగ్ నుంచి మేము కొంచెం చేసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బాగా మంచి ఫలితాలు వస్తున్నాయి. వారిలో మేము ఒక వెంకటరెడ్డి గారి జోగిపేటకు సంబంధించిన రైతు 10 ఎకరాలు పెట్టారు. ఆయనతో స్టార్టింగ్ నుంచి మేము ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాము. పల్వట్ల విలేజ్, జోగిపేట, ఇది సంగారెడ్డి. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మొక్క పెట్టినప్పటి నుంచి మేము గైడెన్స్ ఇవ్వడం జరిగింది మిర్చికి ఒక షెడ్యూల్ ప్రకారము. అంటే మొక్క పెట్టక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఎరువుల మీదకి పోకుండా కొంచెం ఇది పశువుల ఎరువు మీద, తర్వాత ఇది వేపపిండి, ఆ తర్వాత ఇది కొంచెం ఆర్గానిక్ మాన్యూర్, వర్మి కంపోస్టు, వీటితో స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఈ డిఏపీలు వీటి లేకుండా కొంచెం తగ్గించి వీటి మీద మేము ఆ మిర్చిలో కూడా మంచి ఫలితాలు రావాలి, పప్పాయిలో బాగా వస్తున్నాయి, మరి మిర్చిలో కూడా రావాలని చెప్పేసి సోనాల్ వెరైటీ ఇది. ఈ సాయిల్ కూడా మంచి సూటబుల్ దీనికి, ఈ సోనాల్ వెరైటీ. సో దీనికి ఏమైందంటే స్టార్టింగ్ 15 days రీప్లాంటేషన్ తర్వాత 15 days నుంచి మేము ఫస్ట్ స్టార్టింగ్ రూటెక్స్తో కొంచెం మనుషులతో డ్రించింగ్ చేయించాం. అంటే మొదల దగ్గర పోయించాం అనమాట. డ్రిప్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎరువులో కలిపి చల్లుకుంటా, సాలమ్మడి చల్లుకుంటా పోయి నీళ్ళు పెట్టుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే అది కూడా ఫర్టిలైజర్ కూడా లేదంటే ఇసుకలో 1 లీటర్ రూటెక్స్ 1 ఎకరాకి సాలమ్మడి చల్లుకుంటా పోయి నీళ్ళు పెట్టుకోవచ్చు. మనం స్టార్టింగ్ నుంచి గైడెన్స్ ఇచ్చామన్నమాట. తర్వాత 35 days నుంచి ఇమ్యునో ఎన్విరో సైటోప్లస్ స్ప్రే రికమెండ్ చేశాం. సో ఇమ్యునో ఎన్విరో సైటోప్లస్ ఇప్పటికి 3-4 times అయింది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు 72 days. చాలా అర్లీగా వచ్చింది పంట, అది కూడా సైజు కూడా చూడండి ఎంత బాగుందో. 105 days రావాలి ఈ సోనాల్ వెరైటీ. ఇది చూడండి ఎంత పొడుగ్గా ఉందో, మంచి ప్రాఫిటబుల్ క్రాప్. అందులో స్టార్టింగ్ నుంచి వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం, బాగా కొంచెం 2-3 వర్షాలు పడ్డం ఇదంతా. సో దానికి తోడు కొంచెం మందులు బాగా స్ప్రే చేయడం కంటిన్యూస్గా, ఆ తర్వాత కొంచెం వీళ్ళు కూడా బాగా మెయింటైన్ చేయడం, చూడండి ఎంత బాగుందో గ్రీనిష్గా. సో ది బ్యూటీ ఏంటంటే ఈ ప్రోడక్ట్లో ఈ మొక్కల్లో బెసల్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ కూడా ఒక్కటే కొమ్మలా లేదు, మొత్తం చుట్టూ బుట్టలాగా వచ్చేసింది ఇదంతా. ఇది చూడండి ఎంత గుబురుగా ఉందో ఇది మొత్తం. ఇదేంటంటే మెయిన్ మన దగ్గర ఒకటి ఇమ్యూనో అని ఉంటుంది, దానివల్ల బెసల్ బ్రాంచెస్ వస్తాయి. బెసల్ బ్రాంచెస్ అంటే ఇది ఇలా ఉంటుంది, ఒక బ్రాంచ్కి మళ్ళీ బెసలు కింద నుంచి పొడుచుకొని వచ్చేస్తాయి పక్క కొమ్మలు. తర్వాత ఇది ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఎన్ని వస్తాయి బ్రాంచ్లు, 1, 2, 3 ఇట్లా మొత్తం అన్నీ చాలా క్లారిటీగా మనకు కింద నుంచి ఎక్కడ మనకు సాయిల్ కూడా కనపడతలేదు మనకు అసలు. సో ఇది మంచి స్ట్రక్చర్, ఇట్లా ఉండాలన్నమాట. ఈ మిరపకి సంబంధించి ఇట్లుంటే రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఒకవేళ రేటు తగ్గినా కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి కవర్ అయిపోతుంది. డ్రిప్ కంపల్సరీ పెట్టుకుంటే డ్రిప్ ద్వారా మనం ఇచ్చేటివి, ఈ రైతు కొంచెం ప్రోగ్రెసివ్ ఫార్మరు, ఆయన ఏంటంటే వేస్ట్ డీకంపోజర్ వాడుతున్నారు. తర్వాత ఫిష్ అమినో యాసిడ్స్, మీనామృతం, మనకు ఆ వేస్ట్, ఆ చేపలు అవి వేస్ట్ తీసుకొని దానికి కలియబెట్టి కొంచెం దాంట్లో ఆ కల్చర్ ఫామ్ చేసి అది కూడా ఇస్తున్నారు అనమాట మొక్కలకి.
ఈ డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. వాటర్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. బికాజ్ ఏంటంటే సాయిల్ కూడా మంచి సాయిల్, ఇది ఆర్గానిక్ కార్బన్ శాతం ఎక్కువ ఉంది ఈ సాయిల్లో. అందువల్ల బాగా రూట్ డెవలప్మెంట్ కూడా బాగుంది. మనకు అర్థమవుతుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. లీవ్స్ కూడా ఎంత స్ట్రక్చర్గా ఉన్నాయి చూడండి. ఇది ఒక బ్రాంచ్ అయితే ఈ బ్రాంచ్కి ఆల్రెడీ ఇక్కడ 6 ఆకులు ఉన్నాయి. 1 2 3 4 5 6 ఆకుల నుంచి కనీసం అంటే ఇక్కడ ఒక పూత మొత్తం 12 పూతలు వస్తాయి దీంట్లోంచి. ఫ్లవర్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో లావుగా. సో ఇంత లావుగా బాగా గట్టిగా దృఢంగా వస్తే ఏమవుతుందంటే ఫ్రూట్ అనేది, మిర్చి అనేది డ్రాప్ కాదు. అదే మనం వెంకటరెడ్డి గారి తోటలో చూసా కదండి, అది స్టార్టింగ్ నుంచి వాళ్ళు మన షెడ్యూల్ ప్రకారం యూజ్ చేశారు, ఇమ్యూనో, ఎన్యూరో, సైటో, రూటెక్స్ అవి. సో ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఈల్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కటింగ్కే మంచి దిగుబడి వచ్చింది, మంచి సైజ్ వచ్చింది. మేము వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎస్పెషల్లీ రెడ్ చిల్లీ రైతులు ఏంటంటే ఆ స్టార్టింగ్ స్టేజ్లో బాగా స్ప్రే చేస్తున్నారు. తర్వాత పౌడర్ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ వస్తుంది. ఆంథ్రసినోస్ రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇట్లా కాయ మీద మచ్చ వస్తుంది. ఇక్కడ జస్ట్ మన కంటి ఒక పక్షి కన్నులాగా ఆంథ్రసినోస్ మచ్చ వస్తుంది. దీన్ని తాల్కాయ అని కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు మార్కెటింగ్లో. మనం మార్కెటింగ్ యాడ్కి తీసుకెళ్తే తాల్కాయ వచ్చింది వేస్ట్ అని అంటారు. సో దీన్ని కూడా ఎట్లా అవాయిడ్ చేయాలంటే మన దగ్గర స్టార్టింగ్ నుంచి అది ఆ స్టేజ్ ఒక మనకు ఫస్ట్ కోత కింద వరుస కాయలు వస్తాయి కదండి, వచ్చిన తర్వాత స్ప్రేలు స్టాప్ చేయొద్దు, కొంచెం స్ప్రేలు చేసుకోవాలి, ఆర్గానిక్లోనే స్ప్రేలు చేసుకోవాలి. సో మేమైతే కొంచెం రికమెండ్ చేస్తున్నది ఏంటంటే అక్యూరాలు, ఇమ్యూనో, ఎన్యూరో ఇవి రికమెండ్ చేస్తున్నాము. దానివల్ల ఈ ఆంథ్రసినోసు, సెర్కోస్పోరా, ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ ఇలాంటివి కొంచెం కంట్రోల్లో ఉంటాయి. సో మా రైతులు ఖమ్మం, గుంటూరు, ఇటు సైడు వరంగల్, పరకాల ఈ రైతులు ఏంటంటే 3-4 టైమ్స్ కొట్టిన రైతులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాలేదు. చాలా క్లియర్గా కాయ మంచి సైజు రావడం, మంచి షైనింగ్ రావడం, మంచి క్వాలిటీ రావడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఇంకొకటి ఈ 45 డేస్ నుంచి 65 డేస్ మధ్యలో ఒక డిసీజ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా మేము అబ్జర్వ్ చేసాము. అది కొమ్మ ఎండు తెగులు అంటున్నాము. అది ఏమవుతుందంటే ఆ చిగురు వచ్చేసి ఎండిపోతుంది అనమాట. ఆ చిగురు ఎండిపోయి మొత్తం ఆ చెట్టు మొత్తం అంతా ఇంకా ఫ్లవర్స్ తర్వాత లీవ్స్ అన్నీ రాలిపోయి ఒకటే మిగులుతుంది అనమాట. అది ఒకటి డిసీజు బాగా కొంచెం అబ్జర్వ్ చేయాలి. దానికి చాలామంది ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు వాడారు, కానీ కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే అది వచ్చిన తర్వాత చేసుకోకుండా కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే కొంచెం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఈ కొంచెం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని మేము వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నాం అనమాట. అదొకటి కొమ్మ ఎండు, కాయమచ్చ, ఈ 2 కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతావన్నీ పురుగు, దోమ, నల్లి ఇవన్నీ రైతులకు అందరికీ తెలుసు. ఈ 2 విషయంలో మాత్రమే కొంచెం మనకి ఈ మధ్యకాలంలో బాగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువ సమస్యలు వస్తున్నాయి ఈ 2 సెగ్మెంట్లో. ఒకటి కొమ్మ ఎండు, 2 వచ్చేసి ఆంథ్రసినోస్ మచ్చ తెగులు వస్తుందన్నమాట కాయ మీద, ఆకు మీద, రెండింటి మీద. సో ఈ రెండింటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయి. తర్వాత మార్కెటింగ్ ప్రైజింగ్ కూడా బాగుంటుంది. ఇది ఈనాటి స్టెర్లింగ్ పంప్ సమర్పించే చేనుశిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్.